వెల్కమ్ టు వ్యోమ కరెంట్ అఫైర్స్ టుడే. సో ఇప్పటి వరకు మనం భారత రాజ్యాంగ పరిణామ క్రమంలో చట్టాలు అండ్ చట్టాలపైన కొన్ని క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేస్తాం. ఈ క్లాస్ లో రాజ్యాంగ పరిషత్కు సంబంధించి కొన్ని అంశాలు చూద్దాం. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేద్దాము. సో అండ్ అంతకన్నా ముందు ఆస్పిరెంట్స్ కి రిక్వెస్ట్ ఏంటంటే వ్యోమ కరెంట్ అఫైర్స్ మీకు 6 months కోర్సుని 199 రూపీస్ కి, లేదా ఏదైనా మీకు ఒక మంత్ కావాలి అనుకుంటే ఆ మంత్ కి సంబంధించి 99 రూపీస్ కి అందిస్తూ ఉంది. సో అండ్ నవంబర్ 1st నుంచి పీడిఎఫ్ కూడా వ్యోమ ఆన్లైన్ మీకు అందిస్తూ ఉంది. సో నవంబర్ మంత్ కు సంబంధించిన పీడిఎఫ్ అన్ని కూడా ఫ్రీగా ఆస్పిరెంట్స్ కు అందుబాటులో ఉన్నాయి. వ్యోమ ఆన్లైన్ ఎడ్యుకేషన్ యాప్ ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ కంటెంట్ చూడండి, చూసి మీకు నచ్చితే తర్వాత కూడా కంటిన్యూ కండి, రైట్. అండ్ నెక్స్ట్ అదే విధంగా 75 ఆర్ఆర్బి ఎన్టీపీసీ మెగా గ్రాండ్ టెస్ట్ అను 399 రూపీస్ కే వ్యోమ అందిస్తూ ఉంది. సో ఎన్సీఆర్టీ బేస్డ్ గా అదే విధంగా ప్రీవియస్ పేపర్స్ అన్ని కూడా ఇందులో విశ్లేషించున్నాయి. టర్నింగ్ పాయింట్ అండ్ వ్యోమ ఆన్లైన్ కలిసి ఈ కోర్సును మీకు అందిస్తూ ఉన్నాయి. అండ్ అదే విధంగా విఎంఆర్ లాజిక్స్ ఫిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్ కూడా వ్యోమ ఆన్లైన్ ఎడ్యుకేషన్ యాప్ లో అందుబాటులో ఉన్నాయి. అదే విధంగా చాలా ఇన్స్టిట్యూట్లకు సంబంధించిన కోర్సులు వ్యోమ ఆన్లైన్ లో అందుబాటులో ఉన్నాయి. మీరు ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకుంటే అన్ని వివరాలు కూడా మీకు తెలుస్తాయి. నెక్స్ట్ రాజ్యాంగ పరిషత్తు. సో ఇప్పటిదాకా మనం ఏం చూసాము? భారత రాజ్యాంగ పరిణామ క్రమానికి సంబంధించిన యాక్టులు లేదా చట్టాలు చూసాము. రెగ్యులేటింగ్ యాక్ట్ మొదలుకొని మనం భారత ప్రభుత్వ చట్టం 1947 వరకు చూసాం. ఇందులో మీరు గమనించాల్సింది ఏంటి అంటే, ప్రజలు భారతదేశానికి చెందిన వాళ్ళు, ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు, వీళ్ళ కోసం తయారు చేసే చట్టాలు బ్రిటిష్ పార్లమెంట్ లో తయారయ్యాయి. అంటే భారతీయుల కోసం తయారైన ఆ చట్టాలు బ్రిటిష్ పార్లమెంట్ లో వేరే దేశంలో ఇతర దేశాల్లో తయారయ్యాయి. కాబట్టి ఇక్కడి వాళ్ళ డిమాండ్ ఏంటి అంటే, మా రాజ్యాంగం మేమే రాసుకుంటాం, ఎందుకంటే మా సోషల్ స్ట్రక్చర్ వేరు, భారతదేశ సాంఘిక నిర్మాణం వేరు, భారతదేశ ఆర్థిక పరిస్థితులు వేరు, మా పరిస్థితులకు అనుగుణంగా, మా స్ట్రక్చర్ కు అనుగుణంగా, మా ఆర్థిక విధానాలకు అనుగుణంగా మేమే ఒక రాజ్యాంగాన్ని రాసుకుంటాము అని చెప్పి పదే పదే డిమాండ్ చేసేవాళ్ళు. అండ్ ఈ క్రమంలో భాగంగా మరి ఉద్యమం తీవ్ర స్థాయిలో జరగడము, అదేవిధంగా రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ చాలా ఇబ్బందులు ఎదుర్కోవడము, ఇన్ని అంశాల నేపథ్యంలో ఎట్టకేళ్లకు బ్రిటిష్ భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వాలి అనుకుంది. అండ్ అందులో భాగంగా మొట్టమొదటిసారిగా మరి మీ రాజ్యాంగాన్ని మీరు రాసుకోవాలి అన్న డిమాండ్ను అంగీకరిస్తున్నామని చెప్పింది. మరి రాజ్యాంగం రాయాల్సింది ఎవరు? ఒక వ్యక్తితోటి ఇది రాయడం సాధ్యం కాదు. అందుకు అనుగుణంగా మనకు ఏర్పడిందే రాజ్యాంగ పరిషత్ లేదా రాజ్యాంగ సభ లేదా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటాం దీన్ని, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. దీని పరిణామ క్రమాన్ని మనం ఒకసారి చూద్దాం. సో భారతదేశానికి ఒక రాజ్యాంగం అవసరం అని డిమాండ్ చేసిన తొలి వ్యక్తి గోపాలకృష్ణ గోఖలే. ఇక్కడ డిఫరెన్స్ చూడండి, రాజ్యాంగం అవసరం అని డిమాండ్ చేసిన వ్యక్తి అంటే గోపాలకృష్ణ గోఖలే, రాజ్యాంగ పరిషత్తును డిమాండ్ చేసిన వ్యక్తి ఎవరంటే ఎంఎన్ రాయ్. మీరు ఈ డిఫరెన్స్ ను చూడాలి, కన్ఫ్యూజ్ కాకుండా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో మాకు ఒక రాజ్యాంగం కావాలి అని చెప్పి కోరారు గోపాలకృష్ణ గోఖలే. రాజ్యాంగం అనంటే ఎవరు రాయాలి అన్న అంశాలను ఆయన ప్రస్తావించలేదు. అప్పట్లో ఆయన 1950లోనే చనిపోయారు, ఫిబ్రవరి మంత్ లో. సో అప్పటికి రాజ్యాంగ పరిషత్తు ఇవన్నీ ఏం కూడా లేవు. కాబట్టి ఆయన ఏమన్నారంటే భారతదేశానికి ఒక రాజ్యాంగం అవసరము అని చెప్పారు. ఎవరు? గోపాలకృష్ణ గోఖలే. సో 1889 లో కాంగ్రెస్ పార్టీలో చేరిన గోపాలకృష్ణ గోఖలే ఆ పార్టీలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. 1905లో ఐఎన్సి సెషన్ కు నేతృత్వం కూడా ఆయన వహించారు. అండ్ ఆయన మనకు తెలిసిందే, ఎక్స్ట్రీమిస్టులు మోడరేట్లు ఈ రెండు గ్రూప్స్ ఉంటాయి మన కాంగ్రెస్ లో. అంటే అగ్రెసివ్ గా మాట్లాడడము అనే ఒక వర్గం అన్నమాట, అతివాదులు మితవాదులు అంటాం. సో ఈయన మనకు మితవాద వర్గానికి చెందిన వ్యక్తిగా చెప్పుకోవచ్చు, మితవాద వర్గానికి. అండ్ గొప్ప సోషలిస్ట్ నేత ఉన్నాడు ఎంజి రనాడే ఆయన దగ్గర ఈయన శిష్యరికం చేశారు గోపాలకృష్ణ గోఖలే. అండ్ గోపాలకృష్ణ గోఖలే దగ్గర శిష్యరికం చేసిన వ్యక్తి మహాత్మా గాంధీ. సో ఇవి బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్. మొదలు మనకు ఎంజి రనాడే వద్ద గోపాలకృష్ణ గోఖలే, ఆ తర్వాత మహాత్మా గాంధీ. సో ఎంజి జీజీ
అండ్ ఎంజీ మధ్యలో జీజీ, గోపాలకృష్ణ గోఖలే. ఇట్లా ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం చెప్పాను నేను. సో ఈ విధంగా ముగ్గురు గ్రేట్ పర్సనాలిటీస్. అండ్ అదే విధంగా గోపాలకృష్ణ గోఖలే 1911లో హితవాది అని చెప్పి ఒక పత్రికను స్థాపించారు. 1979లో ఈ పత్రిక మరి ఓకే బన్వర్లాల్ పురోహిత్ అనే భారతీయ జనతా పార్టీకి చెందిన ఒక వ్యక్తికి సంబంధించిన ఆర్గనైజేషన్ తీసేసుకుంది. సో బన్వర్లాల్ పురోహిత్, ఇప్పుడు బన్వర్లాల్ పురోహిత్ గారు తమిళనాడు గవర్నర్ గా ఇప్పుడు ఉన్నారు. ఓకే, ప్రజెంట్ గవర్నర్ అన్నమాట. సో 1911లో మనకు హితవాది అనే ఒక ఇంగ్లీష్ దినపత్రికను స్థాపించింది ఎవరు అంటే గోపాలకృష్ణ గోఖలే. సో ఆయనే భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉండాలని చెప్పి మొట్టమొదటిసారిగా డిమాండ్ చేసిన వ్యక్తి. సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అనే ఆర్గనైజేషన్ కూడా స్థాపించారు. సో అది. నెక్స్ట్ రాజ్యాంగ పరిషత్తు అంటే భారతదేశానికి సంబంధించిన రాజ్యాంగాన్ని రాసుకోవడానికి ఒక వ్యవస్థ అవసరము అని డిమాండ్ చేసిన ఒక పార్టీ ఉంది, డిమాండ్ చేసిన ఒక వ్యక్తి ఉన్నారు. పార్టీ అని అడిగితే స్వరాజ్ పార్టీ అని చెప్తాం. స్వరాజ్ పార్టీ ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు? ఈ స్వరాజ్ పార్టీ అని అంటే ఈ స్వరాజ్ పార్టీని ఎస్టాబ్లిష్ చేసిన వ్యక్తి చిత్తరంజన్ దాస్. రైట్, చిత్తరంజన్ దాస్ ఆయన ఎస్టాబ్లిష్ చేశారు. అదే విధంగా మనకు మోతీలాల్ నెహ్రూ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు ఈ పార్టీని ఎస్టాబ్లిష్ చేయడంలో. అండ్ మరి ఎప్పుడు అనంటే 1923లో ఈ పార్టీ ఎస్టాబ్లిష్ అయింది. 1922లో మనకు కాంగ్రెస్ ఐఎన్సి ప్రతి సంవత్సరం ఐఎన్సి సమావేశం జరుగుతుంటుంది. 1922లో జరిగిన ఐఎన్సి సమావేశం గయా అనే ప్రాంతంలో జరిగింది. ఈ గయా అనే ప్రాంతంలో 1922లో జరిగిన ఐఎన్సి సమావేశానికి చిత్తరంజన్ దాస్ నేతృత్వం వహించారు. కానీ చిత్తరంజన్ దాస్ అండ్ ఎంఎన్ రాయ్లు వాళ్ళిద్దరూ ఒకటై కాంగ్రెస్ పార్టీ తీసుకున్న కొన్ని నిర్ణయాలను విభేదించారు. రైట్. సో ఎందుకు అనంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పటికే భారతదేశంలో పెద్ద ఉద్యమం జరిగింది మన భారతదేశంలో. సో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, సహాయ నిరాకరణ ఉద్యమం. ఆ ఉద్యమంని చౌరా చౌరీ అనే సంఘటన ఫలితంగా మరి విత్డ్రా చేసుకున్నారు, దాన్ని కూడా వ్యతిరేకించారు. అండ్ నెక్స్ట్ మనకు 1919 చట్టం ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తారు, ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహిస్తారు. ఇది కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. 1919 చట్టం ప్రకారం భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రత్యక్ష ఎన్నికలను ఇంట్రడ్యూస్ చేశారు. మహిళలకు కూడా తొలిసారిగా ఓటు హక్కు ఇచ్చారు. మరి ఈ చట్టం ద్వారా ఎలాగో ఎన్నికలు జరుగుతున్నాయి, ఉద్యమం కూడా ఎలాగో మనం చేయడం లేదు, ఉద్యమం విత్డ్రా చేసుకున్నాం, ఎన్నికలు ఉన్నాయి, మన అల్టిమేట్ గోల్ ప్రజాసేవ చేయడమే. కాబట్టి ఎన్నికల్లో పాల్గొని మనం విజయం సాధించి ప్రజాసేవ చేద్దామన్న ఒక ప్రతిపాదన. దీనిపైన పెద్ద ఎత్తున డిస్ప్యూట్స్ అయ్యాయి. అండ్ ఐఎన్సీలో ఈ మాట నెగ్గకపోవడంతో వీళ్ళిద్దరు బయటకు వచ్చి పెట్టిన పార్టీనే స్వరాజ్ పార్టీ. ఇంపార్టెంట్, రైట్. అండ్ 1923లో ఎన్నికల్లో పోటీ చేసి మంచి సీట్లను కూడా ఈ పార్టీ సాధించిందని చెప్పుకోవచ్చు. మరి వ్యక్తిగా చూస్తే ఎవరు దీన్ని మొట్టమొదటిసారిగా డిమాండ్ చేసింది అంటే మానవేంద్రనాథ్ రాయ్. సో రాజ్యాంగాన్ని రాయడానికి ఒక రాజ్యాంగ పరిషత్తు కావాలి అని చెప్పి మొట్టమొదటిగా డిమాండ్ చేసిన పార్టీ స్వరాజ్ పార్టీ అయితే, అలా డిమాండ్ చేసిన మొట్టమొదటి వ్యక్తి ఎంఎన్ రాయ్ లేదా మానవేంద్రనాథ్ రాయ్. ఎవరైనా అంటే ఈయన భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ స్థాపకుడు. అంతేకాదు చైనాలో జరిగిన ఉద్యమంలో, మెక్సికోలో జరిగిన విప్లవాలు, అక్కడ విప్లవాలు జరిగాయి. చైనాలో ఒక విప్లవం, మెక్సికోలో ఒక విప్లవం. ఆ విప్లవాల్లో కూడా పార్టిసిపేట్ చేసిన వ్యక్తి ఆయన. భారతదేశంలో మార్క్సిస్ట్ ఉద్యమాలకు పితామహుడు ఎవరు అని అడిగితే ఎంఎన్ రాయ్ లేదా మానవేంద్రనాథ్ రాయ్ అని ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. భారతదేశంలో మార్క్సిస్ట్ ఉద్యమాలకు ఆయన పితామహుడు. రాడికల్ డెమోక్రటిక్ పార్టీ అనే ఒక పార్టీని కూడా ఆయన స్థాపించారు. సో ఈ విధంగా ఆయన మరి 1935లో డిమాండ్ చేశారు. ఏమని? రాజ్యాంగ పరిషత్తు ఉండాల్సిందే, రాజ్యాంగ పరిషత్తు ద్వారానే రాజ్యాంగాన్ని రచించుకోవాలి అని ఆయన డిమాండ్ చేశారు. అండ్ అప్పట్లోనే శాస్త్ర విజ్ఞానానికి అత్యంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. శాస్త్ర విజ్ఞానం అనేది ఉండాలి, శాస్త్ర విజ్ఞానం ప్రకారమే ఏదైనా చేయాలి, కానీ మూఢనమ్మకాల ద్వారా కాదు. ముహూర్తాలు చూసుకోవటము, ఈ ముహూర్తాలు చూసుకొని పరిపాలనా పరమైన అంశాలు చేయడము, ఉద్యమాలు చేయడము, ఇది ఆయన బాగా తప్పుపట్టేవారు. వైజ్ఞానికం అనేది ఇంపార్టెంట్. సో ఏదైనా సరే ప్రాక్టికల్ గా మనము చూసిందే విశ్వసించాలని చెప్పి ఆయన అప్పట్లోనే తన భావాల్ని కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పేవారు. రైట్. అండ్ దెన్ అదే విధంగా మనకు 1936 ఐఎన్సి సమావేశం తొలిసారిగా రాజ్యాంగ పరిషత్ ఏర్పాటును డిమాండ్ చేసింది. 1936లో అప్పటి నుంచి చెప్తున్నాను మీకు,
కాంగ్రెస్ పార్టీ ప్రతి సంవత్సరం ఒక సమావేశాన్ని నిర్వహిస్తుంది, ఐఎన్సీ సమావేశం. మీకు మోడర్న్ ఇండియన్ హిస్టరీలో చాలా ఇంపార్టెంట్. ప్రతి సమావేశం ఆ సమావేశం జరిగిన ప్రాధాన్యాంశాన్ని తెలుసుకోవాలి. మరి 1936లో మనకు ఐఎన్సీ సమావేశం డాక్టర్ జవహర్లాల్ నెహ్రూ జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలో జరిగింది. జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలో మనకు జరిగింది లక్నోలో ఈ మనకు సమావేశం అనేది జరిగింది. అండ్ ఇందులో కూడా డిమాండ్ వచ్చింది, రాజ్యాంగ పరిషత్తుకు సంబంధించిన డిమాండ్ వచ్చింది. ఆ తర్వాత నెహ్రూ 1938లో డిమాండ్ చేశారు సార్వత్రిక వయోజన ఓటు పద్ధతిలో. సార్వత్రిక వయోజన ఓటు పద్ధతి అంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, వయసు ఆధారంగానే. సో వాళ్ళు పురుషుల, స్త్రీల లేదా ఏ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, అగ్రవర్ణాల కాదా, ఇవేవి కూడా సంబంధం లేదు. ఇవి నిమిత్తం లేకుండా అందరికీ ఓటు హక్కు ఇవ్వాలి. అలా ఓటు హక్కు పొందిన వాళ్ళు ఓటు వేస్తే ఆ ఎన్నికైన సభ్యులే భారత రాజ్యాంగాన్ని రచించాలి. సో ఆ విధంగా ఒక రాజ్యాంగ సభ అనేది రూపుదిద్దుకోవాలి అని చెప్పారు. రైట్, అంటే ప్రత్యక్ష ఎన్నికలను కోరుకున్నారు. అండ్ ఆ తర్వాత నేను లాస్ట్ క్లాస్ లో చెప్పాను, మనకు ఆగస్ట్ ఆఫర్ అని వచ్చింది, క్రిప్స్ మిషన్, రాజగోపాలాచారి ఫార్ములా, అల్టిమేట్ గా క్యాబినెట్ మిషన్ అనేది వచ్చింది. సో క్యాబినెట్ మిషన్ ఇది కూడా మనకు తెలిసిందే. అలెగ్జాండర్, లారెన్స్, క్రిప్స్ వీళ్ళు ఈ క్యాబినెట్ మిషన్ లో భాగంగా వచ్చారు. క్యాబినెట్ మిషన్ లో భాగంగా వచ్చిన వీళ్ళు మరి రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటుకు అంగీకరించి ఎంబడే ఎస్టాబ్లిష్ కూడా చేసేశారు. సో 46లో వచ్చింది క్యాబినెట్ మిషన్ మనకు. అదే సంవత్సరం జూన్, జూలై మధ్యకాలంలో పరోక్ష పద్ధతిలో రాజ్యాంగ పరిషత్కు ఎన్నికలు నిర్వహించారు. సో ఈ పాయింట్ చూడండి, మనకి ఇక్కడ సార్వత్రిక పద్ధతిలో ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకోవాలని డిమాండ్ చేసింది, కానీ రాజ్యాంగ పరిషత్తు పరోక్షంగా ఎన్నికైంది. సో ఇట్లాంటి బిట్స్ మనకు చాలా ఇంపార్టెంట్. అసెషన్ రీజన్స్ లో ఇట్లాంటి పైన ఫోకస్ చేయాలి కంపల్సరీగా ఆస్పిరెంట్ అన్నమాట. సో ఎందుకనంటే మీకు ఇలా విశ్లేషణాత్మకంగా ఏ ఆస్పిరెంట్ ఖచ్చితంగా చదువుకోగలగాలి. 1938లో కాంగ్రెస్ డిమాండ్ కు రాజ్యాంగ సభకు ఏంటి తేడా అంటే, డిమాండ్ లో కోరింది ప్రత్యక్ష ఎన్నిక, కానీ వాస్తవానికి జరిగింది పరోక్ష ఎన్నిక. రైట్, సో ఈ డిఫరెన్స్ ని మనం ఖచ్చితంగా గమనించుకోవాలి. సో ఈ విధంగా మనకు అంశాలు అనేవి ఉంటాయి. రైట్, అండ్ దెన్ రాజ్యాంగ పరిషత్ ఎన్నిక విధానం. సో మనం మెల్లిమెల్లిగా మెంబర్స్ కూడా, ఇంపార్టెంట్ మెంబర్స్, వాళ్ళకి సంబంధించిన అంశాలు కూడా నేను నీట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకదాని తర్వాత పద్ధతి ప్రకారం. సో మొదటి శాసనసభ ఎన్నికలు జరిగాయి. సో ఇక్కడ చూడండి, రాజ్యాంగ పరిషత్ అన్నది పరోక్షంగా ఎన్నికైంది. పరోక్షంగా అంటే ప్రజలు ప్రత్యక్షంగా శాసనసభ్యులను ఎన్నుకున్నారు. ఇలా ఎన్నికైన శాసనసభ్యులు రాజ్యాంగ పరిషత్తును ఎన్నుకున్నారు. సో ఇట్లా దీన్ని ఈ విధంగా మనం ఎన్నుకుంటే దాన్ని పరోక్ష ఎన్నిక అంటాం. లైక్ ఇప్పుడు రాష్ట్రపతి భారతదేశంలో పరోక్షంగా ఎన్నికవుతున్నారు, ప్రత్యక్ష ఎన్నిక అనేది లేదు. కానీ అదే విధంగా లోక్సభ సభ్యులను మనం ఎలా ఎన్నుకుంటున్నాం, ప్రత్యక్షంగా ఎన్నికల ద్వారా లోక్సభ సభ్యులను మనం ఎన్నుకుంటున్నాం. పరోక్ష ఎన్నిక, రాష్ట్రపతికి పరోక్ష ఎన్నిక. అదే విధంగా చాలా మంది ఆస్పిరెంట్స్ ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు, భారతదేశంలో ప్రధానమంత్రి పరోక్షంగా ఎన్నికవుతారు అనుకుంటారు. తప్పు. రైట్, భారతదేశంలో ప్రధానమంత్రి నియామకమైన పోస్ట్. అది ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి నియమిస్తారు. సో మనం ఇంకా ముందు సబ్జెక్టుకి వెళ్ళినప్పుడు అది ఏ విధంగా నియామకమైన పోస్టు, రాజ్యాంగం ఏం చెప్తుంది, ఆర్టికల్ 74, 75 ఏం పేర్కొన్నారు అనేది కూడా డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మొదట శాసనసభ ఎన్నికలు జరిగాయి, అలా ఎన్నికైన వాళ్ళు రాజ్యాంగ పరిషత్తును ఎన్నుకున్నారు. రైట్, సో కింది వాన్లో రాజ్యాంగ పరిషత్తుకు సంబంధించి సరైనది ఏది లేదా సరికానిది ఏది అని చెప్పి 3-4 స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. అందులో ఇవి గుర్తుపెట్టుకోవాలి, రాజ్యాంగ సభ పరోక్షంగా ఎన్నికైంది. అదేవిధంగా రాజ్యాంగ పరిషత్తుకు నైష్పత్తిక పద్ధతిలో ఏక ఓటు బదిలీ సూత్రాన్ని అనుసరించారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అని అంటాం ఇంగ్లీష్ లో. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్. సో ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ by means of single transferable vote, by means of single transferable vote. సో మనకు రాష్ట్రపతి ఎన్నిక ఇదే పద్ధతిలో జరుగుతుంది, ఉపరాష్ట్రపతి ఎన్నిక ఇదే పద్ధతిలో జరుగుతుంది. సో ఈ పద్ధతి మనము
రాష్ట్రపతి ఎన్నిక వెళ్ళినప్పుడు ఆర్టికల్ 54, 55 డిస్కస్ చేస్తాను క్లియర్ గా. అప్పుడు నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నైష్పత్తిక పద్ధతిలో ఏక ఓటు బదిలీ సూత్రాన్ని అనుసరించి ఎన్నికలు నిర్వహించారన్నమాట రాజ్యాంగ పరిషత్తుకు. కింది వారిలో రాజ్యాంగ పరిషత్తుకు సంబంధించి సరైనది ఏది? దీనికి పరోక్ష ఎన్నికలు జరిగాయి, నైష్పత్తిక పద్ధతి జరిగింది, ఏక ఓటు బదిలీ సూత్రాన్ని అనుసరించారు, పైవన్నీ అంటారు. ఓకే, పైవన్నీ. కాబట్టి ప్రతి పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అదే విధంగా మరి ప్రాతినిధ్యం ఎంతమందికి అంటే ప్రతి ప్రావిన్స్ నుంచి 10 లక్షల జనాభాకు ఒక సభ్యుడు ప్రాతినిధ్యం వహించేలా జాగ్రత్త పడ్డారు. అంటే రైట్, ఇప్పుడు భారతదేశంలో ఎంపీలందరూ కూడా ఆన్ అన్ యావరేజ్ సమాన సంఖ్యలో ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తారు. అంటే మరీ జనాభా ఎక్కువైతే సేవ చేయడానికి సాధ్యం కాదు కాబట్టి ఆన్ అన్ యావరేజ్ ఒకేలా ఉండాలి చూసుకుంటారు. కానీ ప్రతి నియోజకవర్గంలో ఇంతే సంఖ్యలో ప్రజలు ఉంటారు, అంతమంది ప్రజలకి ఒక్కొక్క ఎంపీ సేవ చేయాలని అంత సాధ్యం కాదు. ఇప్పుడు మన దేశంలో ఓటర్ల రీత్యా అతిపెద్ద నియోజకవర్గం మల్కాజ్గిరి, ఓకే, తెలంగాణలో ఉంటుంది మల్కాజ్గిరి. ఓటర్ల రీత్యా అతిపెద్ద నియోజకవర్గం ఇది. సో కొన్ని నియోజకవర్గాల్లో చాలా తక్కువ జనాభా అనేది మనకు ఉంది. సో ఇక్కడ ఏం జరిగింది, మనకు ప్రతి ప్రావిన్స్ నుంచి సుమారు 10 లక్షల జనాభాకు ఒక సభ్యుడు ప్రాతినిధ్యం వహించేలా చేశారనమాట. మనకి ఇందులో జనరల్ కేటగిరీ వాళ్ళు ఉన్నారు, సిక్ కమ్యూనిటీ, ముస్లిం కమ్యూనిటీ. ఈ విధంగా జనాభా దామాషా మేరకు స్థానాలను బ్రిటిష్ పాలిత ప్రాంతాల్లో కేటాయించారు. బ్రిటిష్ పాలిత ప్రాంతాలు అంటే తెలిసిందే మనకు, అప్పుడు 2 ప్రాంతాలు ఉన్నాయి, బ్రిటిష్ ఇండియా అండ్ ప్రిన్సిలీ స్టేట్స్. స్వదేశీ సంస్థానం అంటే స్థానిక రాజుల పాలనలో ఉన్నవి. బ్రిటిష్ పాలిత ప్రాంతం అంటే ప్రత్యక్షంగా బ్రిటిష్ ఏలుబడిలో ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దామాషా పద్ధతి అంటే మొత్తం జనాభాలో 10% మనకు ఒక సోషల్ గ్రూప్ ఉందనుకో, అంటే సిక్కులు 10% ఉన్నారు మొత్తం జనాభాలో. మొత్తం రాజ్యాంగ పరిషత్తు సభ్యులలో 10% సిక్కులు ఉంటారు. అంటే వాళ్ళ జనాభా ఎంత ఉందో ఆ జనాభాకు సమానంగా ఈక్వల్ గా రిప్రజెంటేషన్స్ అనేవి ఉంటాయి. సో ఈ విధంగా మనకు అండ్ ఇందులో కొంచెం ఇంపార్టెంట్ గా ఉండే సభ్యుల గురించి నేను మీకు నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. ఇందులో అంటే మనకు పాలిటీలో ఆబ్జెక్టివ్ బిట్స్ రీత్యా ఇంపార్టెంట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 15 మంది మహిళలు ఉన్నారు. సరోజిని నాయుడు, ఈమెకు మనకు ఒక ఇంపార్టెన్స్ ఉంది. ఈమె మొట్టమొదటి మహిళా గవర్నర్ చేశారు. గవర్నర్ అన్నది రాజ్యాంగానికి సంబంధించిన పదవి. అదేవిధంగా ఇదే జాబితాలో మనకు సుచేత కృపాలాని కూడా ఉన్నారు. ఆమె భారతదేశంలో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన మొట్టమొదటి మహిళ, రైట్. అండ్ ఈ విధంగా మనకు ఎగ్జామినేషన్ ఇంపార్టెంట్ ఉండే సభ్యుల గురించి నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేస్తాను. అదేవిధంగా తెలుగు వాళ్ళు కూడా ఎంతో ఫేమస్ వ్యక్తులు ఇందులో ఉన్నారు. ప్రకాశం పంతులు ఉన్నారు, ఆచార్య ఎన్జి రంగా ఉన్నారు, దుర్గాబాయి దేశ్ముఖ్ ఉన్నారు, నీలం సంజీవరెడ్డి ఉన్నారు, కల్లూరు సుబ్బారావు ఉన్నారు, ఇందులో కళా వెంకట్రావు ఉన్నారు. ఇలా వీళ్ళ ఒక్కొక్క సభ్యుడి గురించి వాళ్ళకు పాలిటీలో వాళ్ళ క్లియరేషన్ ఉండే అంశాలను కూడా చూద్దాం నెక్స్ట్ క్లాస్ లో. ముందుగా రాజ్యాంగ సభ ప్రాథమిక అంశాలు తెలుసుకుందాం ఈ క్లాస్ లో. సో నెక్స్ట్ స్వదేశీ సంస్థానం నుంచి సభ్యులు నామినేట్ అయ్యారు. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో క్వశ్చన్ చూడండి, రాజ్యాంగ పరిషత్తు లేదా రాజ్యాంగ సభ 1 అందరూ ప్రత్యక్షంగా ఎన్నికైన సభ్యులు, 2 పరోక్షంగా ఎన్నికైన సభ్యులు ఉన్నారు, 3 నామినేట్ అయిన సభ్యులు కూడా ఉన్నారు. కేవలం 1, 2 కరెక్ట్, 2, 3 కరెక్ట్ అని ఇస్తారు. మనకి ఇక్కడ గమనిస్తే ఏం జరుగుతుంది, రాజ్యాంగ పరిషత్తులో ఎన్నికైన సభ్యులు ఉన్నారు కానీ వాళ్ళు పరోక్షంగా ఎన్నికయ్యారు. అదేవిధంగా నామినేటెడ్ సభ్యులు ఉన్నారు, కొంతమంది సభ్యులను మరి నామినేట్ చేశారు. ప్రిన్సిలీ స్టేట్స్ లేదా స్వదేశీ సంస్థానాలు నామినేట్ చేశాయి. ఇట్లా పరోక్షంగా ఎన్నికైన సభ్యులతోటి నామినేట్ చేసిన సభ్యులతోటి ఏర్పాటైన సభనే మనకు రాజ్యాంగ పరిషత్తు లేదా రాజ్యాంగ సభ లేదా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. మరి ఇప్పుడున్న సభల్లో మనకి ఇట్లాంటి నిర్మాణాలు ఉన్నాయంటే ఉన్నాయి. మీరు లోక్సభ తీసుకుంటే ప్రత్యక్షంగా ఎన్నికైన సభ్యులు ఉన్నారు, నామినేట్ అయిన సభ్యులు ఉన్నారు. మనకు రాజ్యసభ తీసుకుంటే పరోక్షంగా ఎన్నికైన సభ్యులు ఉన్నారు, నామినేట్ అయిన సభ్యులు ఉన్నారు. దాంట్లో 12 మంది నామినేట్ అవుతారు, ఆర్ట్స్, లిటరేచర్, సైన్స్ అండ్ టెక్నాలజీ, సోషల్ సర్వీస్ నుంచి రాజ్యసభలో. అదేవిధంగా మీరు అసెంబ్లీ తీసుకుంటే ప్రత్యక్షంగా ఎన్నికైన సభ్యులు ఉన్నారు, అదేవిధంగా నామినేట్ సభ్యులు ఉన్నారు. కానీ మీరు లెజిస్లేటివ్ కౌన్సిల్ లో తీసుకుంటే చాలా చాలా డిఫరెంట్ నిర్మాణం మనం ఇక్కడ లెజిస్లేటివ్ కౌన్సిల్ లో చూడొచ్చు. ప్రత్యక్షంగా ఎన్నికైన సభ్యులు ఉంటారు. ప్రత్యక్షంగా ఎవరు ఎన్నుకుంటారు, గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూయెన్సీ అని ఉంటుంది. తెలంగాణ త్వరలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలకు ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. గ్రాడ్యుయేట్ రిజిస్ట్రేషన్ అయిన ప్రతి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓటేయచ్చు, అది ప్రత్యక్ష ఎన్నికే. అదే విధంగా ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ లో పరోక్షంగా ఎన్నికయ్యే సభ్యులు ఉంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం స్థానిక సంస్థలని సభ్యులను ఎన్నుకుంటాం, ఆ స్థానిక సంస్థల సభ్యులు తిరిగి వాళ్ళని ఎన్నుకుంటారు.
రైట్. సో ఈ విధంగా మనకు లెజిస్లేటివ్ కౌన్సిల్లో ప్రత్యక్షంగా ఎన్నికయ్యే వాళ్ళు ఉన్నారు, పరోక్షంగా ఎన్నికయ్యే వాళ్ళు ఉన్నారు, నామినేట్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. ఇందులో కూడా మనకు నామినేట్ అవుతారు. సో ప్రత్యక్ష ఎన్నిక, పరోక్ష ఎన్నిక, నామినేట్ అయిన సభ్యులు, అన్ని రకాల సభ్యులు ఉండే సభలు భారతదేశంలో ఏమైనా ఉన్నాయి ఇప్పుడు అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంది. రైట్. సో ఇది దానికి ఉన్న ఒక ప్రత్యేకమైన ఫీచర్. సార్ అన్ని రాష్ట్రాల్లో లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది లేదు, బట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటే నిర్మాణం ఇలా ఉంటుంది. మనకు 1/12 మన గ్రాడ్యుయేట్లు, 1/12 మొత్తం లెజిస్లేటివ్ కౌన్సిల్ సంఖ్యలో 1/12 గ్రాడ్యుయేట్లు ఎన్నుకుంటారు, 1/12 టీచర్లు ఎన్నుకుంటారు, 1/6 స్థానిక సభ్యులు ఎన్నుకుంటారు, సారీ 1/3 మెంబర్స్ ని స్థానిక సభ్యులు ఎన్నుకుంటారు, 1/3 మెంబర్స్ ని ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు, మరొక 1/6 మెంబర్స్ ని గవర్నర్ నామినేట్ చేస్తారు. ఈ విధంగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నికైన సభ్యులు, నామినేట్ అయిన సభ్యులు మనకు లెజిస్లేటివ్ కౌన్సిల్ లో కనిపిస్తారు. సో అదే విధంగా మనకు రాజ్యాంగ పరిషత్ లేదా రాజ్యాంగ సభగాన తీసుకుంటే పరోక్షంగా ఎన్నికైన సభ్యులు ఉన్నారు, నామినేట్ అయిన సభ్యులు కూడా ఉన్నారు. అండ్ మరి ఇప్పటిదాకా సభ్యులు చెప్పుకుంటూ వచ్చాం. మొత్తం టోటల్ ఎంత మంది అంటే 389. ఇక్కడ మీరు ఒకటి బాగా అంశాన్ని గమనించాలి. దేశ విభజనకు ముందు, దేశ విభజన తర్వాత రెండు సంఖ్యలు కనపడతాయి మనకు. దేశ విభజనకు ముందు అంటే మొత్తం ఇప్పుడున్న ఇండియా, ఇప్పుడున్న పాకిస్తాన్, ఇప్పుడున్న బంగ్లాదేశ్ అంతా ఒక్కటిగా ఉంది. అప్పుడు మొత్తం సభ్యుల సంఖ్య ఏంటంటే 389. ఎప్పుడైతే భారతదేశ భూభాగం నుంచి విడిపోయింది, పాకిస్తాన్ విడిపోయింది అండ్ ఈస్ట్ పాకిస్తాన్ కూడా ఎమర్జ్ అయింది. ఈస్ట్ పాకిస్తాన్ ఇస్ నథింగ్ బట్ ప్రజెంట్ బంగ్లాదేశ్. ఆ రెండు విడిపోయిన తర్వాత మనకు సభ్యుల సంఖ్య తగ్గిపోయింది. కాబట్టి ముందుండే సభ్యుల సంఖ్య, దానికి సంబంధించిన ప్రాథమిక అంశాలు, తర్వాత అంశాలు, ఇవి రెండు కూడా మనం మెల్లిగా ఇప్పుడు తెలుసుకుందాం. సో ప్రాంతాల వారీగా చూస్తే అప్పుడు మనకు ప్రాంతం ప్రతినిధుల సంఖ్య. బ్రిటిష్ పాలిత రాష్ట్రాలు మొత్తం 11 ఉన్నాయి. అంటే నేరుగా బ్రిటిష్ పాలిస్తుంది ఈ ప్రాంతాలు. ఇక్కడి నుంచి మనకు 292 మంది సభ్యులు ఉన్నారు, 292 మెంబర్స్. చీఫ్ కమిషనరేట్ ప్రాంతాలు సో ఢిల్లీ, అజ్మీర్, మేవార్, కూర్గ్. ఇంకా మీకు ఈజీగా చెప్పాలంటే ఇప్పుడు మనం ఏవైతే యూనియన్ టెరిటరీలు అని భావిస్తున్నామో అలాంటి ప్రాంతాలు అనుకోవచ్చు. ఇప్పుడు మనం యూనియన్ టెరిటరీస్, కేంద్రపాలిత ప్రాంతాలు అంటున్నాం కదా, ఆ టైప్. చీఫ్ కమిషనర్ ఒకరుండి ఆయన పాలన చేస్తారు ఆ ప్రాంతాల్లో. అక్కడి నుంచి మనకు 4. అండ్ అదేవిధంగా నామినేటెడ్ సభ్యులు ఉన్నారు. స్వదేశీ సంస్థానాల నుంచి, ప్రిన్సిపల్ స్టేట్స్ నుంచి నామినేటెడ్ సభ్యులు మనకు 93 మంది వచ్చారు. రైట్. ఈ విధంగా బ్రిటిష్ పాలిత ప్రాంతాల నుంచి 292, చీఫ్ కమిషనర్ నుంచి 4, 93, మొత్తం కలిసి మనకు 389 మెంబర్స్ అవుతారన్నమాట. సో మరి దేశ విభజనకు ముందు ఈ అత్యధిక స్థానాలను పొందిన పార్టీ ఏది అని అంటే ఇంకా మనం ఆలోచించాల్సిన పనే లేదు, పెట్టాల్సింది అంటే కాంగ్రెస్ పార్టీ. 292 మెంబర్స్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళే. 292 మెంబర్స్ అవుట్ ఆఫ్ 292 మెంబర్స్ లో 202 మెంబర్స్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళే. సో రాజ్యాంగ సభలో దేశానికి దేశ భూభాగం విడిపోక ముందు, విడిపోయిన తర్వాత రాజ్యాంగ సభలో లేదా రాజ్యాంగ పరిషత్తులో అత్యధిక స్థానాలు కలిగి ఉన్న పార్టీ ఏది అని అంటే కాంగ్రెస్ పార్టీ. అండ్ అదే విధంగా కాంగ్రెస్ పార్టీ తర్వాత దేశ విభజనకు ముందు మరి ఎక్కువ స్థానాలు కలిగిన రెండో పార్టీ ఏది అని అంటే ముస్లిం లీగ్ పార్టీ. 73 స్థానాలను మనకు ముస్లిం లీగ్ పార్టీ కలిగి ఉంది. రైట్. అండ్ ఆ తర్వాత ఆశ్చర్యకరంగా స్వతంత్ర అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో ఎన్నికయ్యారు. స్వతంత్ర సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 7 మంది ఉన్నారు. అండ్ అదే విధంగా కొన్ని పార్టీలకైతే ఒకే ఒక్క ప్రతినిధి ఉన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ తీసుకోండి, ఒకే ఒక్క ప్రతినిధి ఉన్నారు ఆయన. ఆంగ్లో ఇండియన్లు ఒకరు ఉన్నారు, హిందూ మహాసభ నుంచి ఒకరు, అదేవిధంగా కృషక్ ప్రజా ముస్లిం అని ఒకరు, షెడ్యూల్ జాతుల ఫెడరేషన్ సంబంధించి ఒకరు, ఇట్లా ఒక్కొక్కరు. కానీ అన్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయకండి. స్వాతంత్రానికి ముందు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన నంబర్ 389. అందులో ఈ 3 నంబర్స్ మనకి ఇంపార్టెంట్. ఏంది? బ్రిటిష్ పాలిత ప్రాంతాల నుంచి 292 మంది, స్వదేశీ సంస్థానాల నుంచి 93, చీఫ్ కమిషనరేట్ ప్రాంతాల నుంచి 4. అండ్ ఎక్కువ సభ్యులున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ 202. నెక్స్ట్ హైయెస్ట్ ముస్లిం లీగ్, ఆ తర్వాత ఇండిపెండెంట్లు. ఈ విధంగా మనకు దేశ విభజనకు ముందు స్ట్రక్చర్ అనేది మనకు ఉందన్నమాట. మరి దేశ విభజన అనంతరం ఏం జరిగింది? సో అక్కడి నుంచి ప్రస్తుతం ఉన్న పాకిస్తాన్ ప్రాంతం నుంచి ఎన్నికైన వాళ్ళు అందులోంచి వెళ్ళిపోవాలి. వాళ్ళు పాకిస్తాన్ రాజ్యాంగ సభలో సభ్యులు అవుతారు. ఇప్పుడున్న బంగ్లాదేశ్ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు విడిపోవాలి. వాళ్ళందరూ కూడా పాకిస్తాన్ రాజ్యాంగ సభలో సభ్యులు అవుతారు. మరి
దీంతో సభ్యుల సంఖ్య 299. 389 నుంచి మనకు ఈ 299 కు వచ్చింది సంఖ్య అన్నది. సో ఎంతమంది వెళ్ళిపోయారు? మనకు 90 మంది వెళ్ళిపోయారు. 90 మంది. ఇలా 90 మంది వెళ్ళిన వాళ్ళల్లో గొప్ప వ్యక్తులు ఉన్నారు. లైక్ ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అట్లాగే సోమనాథ్ లహరి, కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన నాయకుడు ఆయన. సోమనాథ్ ఆయన చాలా గొప్ప నేత ఆయన కూడా, సోమనాథ్ లహరి. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మళ్ళీ భారతదేశంలో రాజ్యాంగ పరిషత్తులో ముసాయిదా కమిటీకి అంబేద్కర్ గారు నేతృత్వం వహించారు కదా, వెళ్ళిపోయారు అంటున్నారంటే మళ్ళీ ఎన్నికయ్యారు ఆయన. సో ఎందుకంటే మరి అంత హైయెస్ట్ పర్సనాలిటీ, న్యాయ కోవిదుడు, ఆర్థికవేత్త అండ్ అదే విధంగా బాగా అణగాడిన వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఆయనకు ఖచ్చితంగా స్థానం ఉండాలని చెప్పి మళ్ళీ ఆయనకు ప్రాతినిధ్యం అనేది కల్పించారు. సో ఈ విధంగా మనకు రాజ్యాంగ సభ్యుల సంఖ్య 299కి వచ్చేసింది. 299కి వచ్చేసింది. అండ్ ఇప్పుడు మళ్ళీ అన్ని మారిపోతాయి. బ్రిటిష్ పాలిత ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యము మనకు 2 to 9. అయితే ఇక్కడ ఒక చిన్న టెక్నిక్ చెప్తాను వినండి మీరు. మనకు 389 మెంబర్స్ ఉన్నప్పుడు బ్రిటిష్ పాలిత ప్రాంతాల నుంచి 292. విడిపోయిన తర్వాత ఈ 9 ఇటు వచ్చేసింది. 2 to 9, దట్స్ ఇట్. 292 కాస్త 2 to 9 గా మారిపోయింది. ఒక్క నంబర్ అటు ఇటుగా మారిపోయింది. 2 to 9 అయిపోయింది. రైట్. బ్రిటిష్ పాలిత ప్రాంతాల నుంచి 11 బ్రిటిష్ పాలిత ప్రాంతాల నుంచి 2 to 9. అండ్ స్వదేశీ సంస్థానాల ప్రతినిధులు 70 మంది. అంతకుముందు ఎంత ఉన్నారు? 93 నుంచి వాళ్లకు ప్రాతినిధ్యం 70కి వచ్చింది. మరి ఇందులో అతి ఎక్కువగా మనకు ఏ సంస్థానం నుంచి ఉన్నారంటే మైసూర్ సంస్థానం నుంచి అతి ఎక్కువగా ఉన్నారు. అదే విధంగా ఈ 299 మెంబర్స్ లో అతి ఎక్కువగా ఏ ప్రావిన్స్ నుంచి ఉన్నారు అని అంటే యునైటెడ్ ప్రావిన్స్. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ప్రాంతం ఏదైతే మనం అనుకుంటున్నామో అక్కడి నుంచి 55 మంది అక్కడ నుంచి మనకు ఉన్నారనమాట. సో స్వదేశీ సంస్థానాల్లో మైసూర్ నుంచి 7 మనకు ఉన్నారు. సో అది కూడా మనం కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సిందే. అతి పెద్దది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఒకటి ఉన్నవి చాలా ఉన్నాయి. కేవలం ఒకే ఒక లైక్ మెంబర్ ఉండే ప్రిన్సిపల్ స్టేట్స్ మనకు చాలా ఉన్నాయి కాబట్టి మనం పెద్దగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అదే విధంగా రాజ్యాంగ పరిషత్కు ఒక 15 మంది సభ్యులను కూడా నామినేట్ చేశారు. లైక్ భారతదేశం మొట్టమొదటి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కూడా ఈ విధంగా ఆయన నామినేట్ అయిన వారు. అదేవిధంగా రాజ్యాంగ సభలో కీలక పాత్ర పోషించిన గోపాలస్వామి అయ్యంగార్ ఆయన కూడా నామినేట్ అయిన వారే. సో ఈ విధంగా రైట్ మనకు రాజ్యాంగ సభ అనేది మనకు ఏర్పడింది మెల్లిమెల్లిగా. ఈ రాజ్యాంగ సభ అనేది సమావేశాలు నిర్వహించుకోవడం స్టార్ట్ చేసింది. మరి మొత్తం ఎన్ని సమావేశాలు జరిగాయి అని అంటే, సో బాగా వినండి, ఇక్కడ 12 సమావేశాలు జరిగాయి. 12 సెషన్స్ అనాలి మనం. సెషన్ అంటే ఏంటి? 1 రోజు ఉండొచ్చు, 2 రోజులు ఉండొచ్చు, 3 రోజులు ఉండొచ్చు, 10 రోజులు ఉండొచ్చు, 20 రోజులు ఉండొచ్చు. ఆ ఎజెండాను బట్టి ఉంటుంది. సో వాళ్ళు ఈ అంశాలను ఎలా డిస్కస్ చేయాలి, ఎన్నిసార్లు డిస్కస్ చేయాలి అన్న ప్రాతిపదిక ఆధారంగా సెషన్. ఇప్పుడు లోక్సభ పార్లమెంట్ సెషన్ పెడతారు, ఎన్ని రోజులు పెడతారు ఎవరికి తెలుసు? అది ఎజెండాను బట్టి ఏమేమి అంశాలు ఈసారి ఉన్నాయి డిస్కషన్. ఇప్పుడు ప్రత్యేకంగా పార్లమెంట్ సమావేశం ఏర్పాటు చేద్దామని భావిస్తున్నారు. ఈ వ్యవసాయ బిల్లుల నేపథ్యంలో ఎన్ని రోజులు జరుగుతుంది అనేది అప్పుడు ఆ ఎజెండాను బట్టి ఖరారు చేస్తారు. సో మొత్తం సెషన్లు 12. రాజ్యాంగం ఆమోదించే రోజుతో కలుపుకొని చెప్తున్నా నేను. రాజ్యాంగాన్ని ఆమోదించాము, ఇది భారత రాజ్యాంగం అని చెప్పి సభ్యులందరూ సంతకం చేశారు. ఆ సంతకం చేసే రోజులు కలుపుకొని మొత్తం 12 సెషన్స్ అని చెప్తున్నాను. ఆ రోజును ఆ సంతకం చేసే సెషన్స్ రోజును మనం గాన విస్మరిస్తే 11 సెషన్స్ అవుతాయి అన్నమాట. మరి సెషన్లు అయితే 12, రోజుల పరంగా అయితే 165 రోజుల పాటు ఈ సమావేశాలు అనేవి జరిగాయి. 12 సెషన్లు 165 రోజుల పాటు చర్చించారు. మరి రాజ్యాంగం రాయడానికి ఎంత కాలం తీసుకున్నారంటే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. చాలా సుదీర్ఘ కాలం తీసుకున్నారు. అదే మీరు ఆధునిక ప్రపంచంలో మొట్టమొదటిసారిగా రాజ్యాంగ సభను ఏర్పాటు చేసుకొని రాజ్యాంగాన్ని రాసుకుంది ఎవరనంటే అమెరికా. ఆధునిక ప్రపంచంలో చెప్తున్నా. ఆధునిక ప్రపంచంలో రాజ్యాంగ సభ ద్వారా రాజ్యాంగాన్ని రచించుకుంది అమెరికా. వాళ్ళు చాలా తక్కువ కాలంలోనే రాజ్యాంగాన్ని రాసేసుకున్నారు. సో అమెరికా
ఈ రాజ్యాంగ పరిషత్తును ఏమంటామంటే ఫిలడెల్ఫియా కన్వెన్షన్ ద్వారా ఏర్పాటైంది అంటాం అన్నమాట. రైట్. సో ఈ విధంగా మనకు ఈ రాజ్యాంగ సభ అనేది ఏర్పాటైంది. అండ్ మరి ఓకే సెషన్స్, ఇందులో మనము క్షుణ్ణంగా ఫస్ట్ 3 సెషన్స్ కూడా చదువుతాము. నెక్స్ట్ క్లాస్ నేను డిస్కస్ చేస్తాను. అయితే సెషన్స్ ఈ డేట్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలా అని అంటే సో గుర్తుపెట్టుకుంటే మంచిది. దీనికి సంబంధించి నేను మీకు చెప్తాను. 1946 లో ఒకే ఒకసారి జరిగింది. 1946 లో ఒకే ఒకసారి జరిగింది. సో డిసెంబర్ 9 డిసెంబర్ 23. డిసెంబర్ 9 ప్రతి ఆస్పిరెంట్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మొట్టమొదటి సమావేశం అది. అండ్ ఈ రోజు ఓకే ఈ క్లాస్ నేను డిసెంబర్ 11 డిస్కస్ చేస్తా ఉన్నాను. సో అంటే డిసెంబర్ 9 అన్నమాట. సో డిసెంబర్ 9 రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూడా చాలా ఇంపార్టెంట్ డేట్. ఎందుకు అనంటే తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు డిసెంబర్ 9 రోజే మొదటిసారిగా రెండు రాష్ట్రాలు విడదీస్తామని చెప్పి నాటి హోంశాఖ మంత్రి చిదంబరం చెప్పారు. బట్ ఆ సెంటిమెంట్ రీత్యా సరే అది తర్వాత ఏం జరిగింది అనవసరము. సెంటిమెంట్ రీత్యా ఇటు తెలంగాణలో చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అక్కడ బగ్గుమన్నారు. అండ్ విచిత్రం ఏంటంటే డిసెంబర్ 24కు ఆ ప్రకటన రివర్స్ తీసుకున్నారు. సో ఆ కాలం కాబట్టి అప్పుడు ఏమైంది, మళ్ళీ ఆంధ్ర ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, తెలంగాణ ప్రజలు మళ్ళీ బగ్గుమన్నారు. సో ఇట్లా మారింది మనకు ఈ రెండు డేట్లు డిసెంబర్ 9 అండ్ డిసెంబర్ 23. డిసెంబర్ 9 అండ్ డిసెంబర్ 23 1946. సచ్చిదానంద సిన్హా ఆ అంశాలన్నీ కూడా రేపు డిస్కస్ చేస్తాను. సో 1946 ఒక్కసారి జరిగింది. 1947 మీకు 4 సార్లు జరిగింది. 1947 4 టైమ్స్ జరిగింది 1947 లో. అండ్ 1948 లో మీకు ఒకే ఒక్కసారి జరిగింది. ఓకే సో 1946 ఒకేసారి, 1948 ఒకేసారి. కాకపోతే 1948 రెండుసారి జరిగినప్పుడు మరి ఓకే లైక్ ఇది జనవరి కాదు డిసెంబర్, ఇది ఈ 1949 వరకు కొనసాగింది అనమాట. 1948 ఎండింగ్ లో స్టార్ట్ అయ్యి 1949 వరకు కొనసాగింది. ఆ తర్వాత మనకు 1949 లో ఓకే 1949 లో కూడా ఈ సమావేశాలు అనేవి మనకు ఓకే 3 సార్లు జరిగాయి. 1949 లో సమావేశాలు 3 సార్లు జరిగాయి మొత్తం. 1949 లో మనకు 4 సార్లు జరిగాయి సమావేశాలు. రైట్. అండ్ అల్టిమేట్ గా 1950 లో సంతకాలు. ఇదైతే ఎట్లా గుర్తుంటుంది. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సినవి మొట్టమొదటి 3 అయితే మ్యాండేటరీ, మూడోది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ ని ఇంట్రడ్యూస్ చేసిన రోజు అది. ఓకే లక్ష్యాలు ఆశయాల తీర్మానం అంటాం తెలుగులో. సో ఆ డేట్ మనం కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. సో అట్లాగే మనం నెక్స్ట్ క్లాస్ లో సభ్యులకు సంబంధించిన వివరాలు ప్లస్ మనకు మొదటి 3 సమావేశాల్లో తీసుకునే నిర్ణయాలు అండ్ రాజ్యాంగ సభకు సంబంధించిన పూర్తి స్థాయి అంశాలని నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.